దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా.
వాళ్ళేమన్నా చెప్తారు ఇంకా వాళ్ళేమన్నా ఇట్లా అక్కడ ఫుల్గా కూర్చోబాలి దగ్గరగా ఇప్పుడు మొత్తం అనిపిస్తుంది పాడండి కనుగొంటిని నిన్నేవో నజరేయా సమర్థుడవని సహాయము చేయా కనుగొంటిని నిన్నేవో నజరేయా సమర్థుడవని సహాయము చేయా నీ ప్రభావము
ఒక పాట పాడతారు. మీరు ఒక కొంతమంది అంటే రాజీ గారు పెద్దలందరూ ఒకసారి నిలబడి నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నా దరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నన్ను కాపాడుటకు నా దరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాతో నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా,
బలమైన కోటయుడు జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదను ఆయనే నా సంగీతము రండి ఉత్సాహించి పాడదాం అని కలిసి పాడదాం. రండి ఉత్సాహించి పాడదాము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఈరోజుకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం నుండి దేవుని వాక్యము చదువుకుందాం.
74వ కీర్తన మొదటి నుండి చివరి వరకు సుసన్న ఒక వచనం చదువుతుంది, రెండవ వచనం మనం కలిసి చదువుతాం. 74వ కీర్తన మొదటి నుండి చివరి వచనం వరకు. దేవా, నీవు నిత్యము మమ్మల్ని విడనాడకలేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపం పొగరాచున్నదేమి. నీ స్వాస్థ్యలోకమును పూర్వము శత్రువులు పరిశుద్ధ స్థలంలో ఉన్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడై ఉండు చోట్లకు విజయము చేయు. దట్టమైన చెట్ల గుబురు మీద జల్లి గొడ్డన్నెత్తినట్లుగా వారు కనబడదు. పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించదు. ఈ నామమునకు ఉన్న నేల పడగొట్టి అపవిత్రపరచదు. సూచన క్రియలు మాకు కనబడలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయాను. ఇది ఎంతకాలం జరిగినా దాన్ని ఎరిగిన వాడు మాలో ఎవరినో లేడు. నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారి నిర్మూలన చేయండి. నీ బరువు చేత సముద్రంలో పాయలుగా చేసితివి, జలములోని భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి. బుక్కలను నదులను పుట్టించితివి, నిత్యము ప్రవహించిన నదులను నీవు ఇంకా చేసితివి. భూమికి సహ్యాద్రి నిర్మించిన వాడవు నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలుగజేసితివి. దుష్టమృగమునకు నీవు గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపగము, శ్రమలతో నీ వారిని నిత్యము మరొకను. నలిగిన వారిని అవమానంతో వెనుకకు మరలనీయకము, శ్రమలతో వారిని దరిద్రులను నీ నామమున సంతరించుదురుగాక. నీ మీదికి లేచి వారు అల్లరి నిత్యము బయలుదేరుచున్నది, నీ విరోధులు చేయగలరు మరొకరు. మాస్టర్ గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తున్నారు. అందరము మోకరించుగా దేవుని సన్నిధిలో ఈ రీతిగా చేరిన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప స్వాతంత్రం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దినాల్లో మేము ఉంటూ ఉండగా మీకు సహాయం దయచేసి ఆశీర్వదించండి. మంచి 2025వ సంవత్సరం మంచి ప్రారంభమైనటువంటి సంవత్సరాన్ని నెలను బట్టి మీకు వందనాలు చేస్తున్నాం. ఒక నెల పాటు మాకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఆరోగ్యానికి వందనాలు చేస్తున్నాం. కుటుంబాలు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించడం ఆయన తండ్రి. ఆయుష్ ఆరోగ్యాలు బిడ్డలకు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలను వృద్ధులను అలాగే మరి ఎవరి దశలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్న తండ్రి. బిడ్డలు చదువుకొని ఉన్నటువంటి బిడ్డలు అనేకులు తండ్రి ఉద్యోగాల నిమిత్తంలో ప్రయాసపడుతూ ఉండగా వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రభుత్వాలను మంచి ఉద్యోగాలు ఇవ్వడానికి, నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వాలకు మంచి మనసును కూడా దయచేసి ఆశీర్వదించండి. బిడ్డలు అభివృద్ధి చెందడానికి మీ యొక్క బిడ్డల జీవన ఆశీర్వాదాలు కుమరించండి అయినా. అనేకులు తండ్రి గాయాలతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గాయం చేయవారు మీరు, మానుకోవారు కూడా మీరే ఉన్నారని నేను కలుస్తున్నా. ఆ విధంగా ప్రతాపకు గౌరవించుకుంటే ఆ ప్రమాదం అనేది తప్పించిన దేవా మీకు ఉన్నారని చూపిస్తున్నాం. బిడ్డలు ముఖ్యంగా సహాయం అనుగ్రహించండి. ప్రవీణ్ గారి చేతికి గాయమై ఉండగా వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి.
దీవించండి. మంచి మరి స్వస్థత అనుగ్రహించి దీవించండి. ముఖ్యంగా నాయన మరి తిరుపతి రావుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన హాస్పిటల్లో మా నాయన బిడ్డ మరి ఎంతో దేవస్థితిలో ఉంటూ ఉండగా బిడ్డను జ్ఞాపకం చేస్తున్నట్టు అవును తండ్రి, మీరు ముట్టి స్వస్థపరిచే శక్తిగల దేవుడకు నీ మహిమ శక్తి బిడ్డపై వచ్చండి, ఆశీర్వదించి దీవించండి. అనేకులు ఆర్థికంగా బలహీనతల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాడు నాయన. అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. చదువుల్లో మీరు సహాయం అనుగ్రహించండి. ఆయుష్ ఆరోగ్య బిడ్డలు దయచేసి ఆశీర్వదించండి తండ్రి. మరియు కుటుంబాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. ఆయా కుటుంబాలపై వెలుగు ప్రసంప చేసి ఆశీర్వాదాలు కుటుంబించండి. ఎలాంటి సాధారణ సంబంధమైన ప్రతిష్టేమీ జరగకుండా నీకు సహాయం దయచేసి ఆశీర్వదించమని మా ప్రభువు వాక్యమును చదివిండగా తండ్రి మీరే మా మధ్య ఉండాలని తలుస్తున్నాము. అలాగే వాక్య ప్రచారం చేస్తున్నటువంటి ప్రకటన చేస్తున్నటువంటి రాష్ట్రానికి చేతులు అప్పగించుకున్నాం. ఇది విజ్ఞానం గైడ్ చేయండి. నీ యొక్క వాక్యమును బట్టి అనేకులకు విస్తరింపజేయడానికి విదజల్లడానికి మీరు ఆ గొప్ప జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభు మనైనా నీవే మహిమ ప్రభావములు పొందుకోమని మా ప్రభువును తమ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామముననే అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చేరు వచ్చిన అందరికీ వందనాలండి. మరి ఒకసారి దేవుని సన్నిధిలో ఈ రీతిగా చేరి ఉన్నాం. ఈ రోజున బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం మీరు పేపర్లలో టీవీలలో చూసే ఉంటారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ ప్రాంతంలో ఒక భయంకరమైనటువంటి సంఘటన జరిగింది ఈ కొద్ది దినాలు. అది జరగటానికి ముందుగా అసలు అలా జరగడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే అమెరికా ప్రాంతంలో 82వ ఆస్కార్ అవార్డు ప్రదానం జరుగుతున్నది. అది హాలీవుడ్ ప్రాంతం. అనేక మంది వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు యాక్టింగ్ చేసిన ప్రతి దానికి కూడా మార్కులు ఇస్తున్నారు. మార్కులు ఇస్తూ అందరికీ కొద్ది కొద్దిగా మార్కులు ఇస్తూ దేవునికి అన్న స్థలంలో అక్కడ 0 మార్క్ ఇచ్చారు. దాన్ని బట్టి అంత క్రితం, ఇది సుమారుగా కొద్ది దినాల క్రితమే జరిగింది. అది జరిగిన తర్వాత 48 గంటల్లో వాళ్ళు ఏం చెప్పారంటే అసలు దేవుడితో మాకు సంబంధం లేదు, దేవుడు లేడని తేల్చి చెప్పారు. చాలా మంది అపహాస్యం చేశారు, వెక్కిరింతలు చేశారు, చాలా మంది నవ్వుకున్నారు. అలాంటి ప్రదేశంలో 48 గంటలు జరిగిందో లేదో వెంటనే దేవుని యొక్క ఉగ్రత ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా కారు చిచ్చులాగా పడి ఆ కాలిఫోర్నియా లేదా లాస్ ఏంజల్స్ ప్రాంతంలో, ఏంజల్స్ అనే పేరు దేవుని దూతలు ఉండే స్థలం అని చెప్పుకొని మేము దేవదూతలతో సమానం అన్నట్లు ఆ పేరు పెట్టుకున్నాను. ఆ ప్రదేశంలో ఇప్పటి వరకు కూడా అగ్ని ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, ఎలా మండుతుందో తెలియదు. అనేక మంది ఫైరింగ్ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఏ మాత్రం ఆరని పరిస్థితిగా ఉంటుంది. ఇక్కడ ఈరోజు మనం గమనించినట్లయితే దేవుని మహిమపరచాలి అనేది మనం తెలుసుకుందాం. ఇలాగా బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుని మహిమపరచకపోతే అలనాడు సొదొమ గొమొర్రా ప్రాంతంలో దేవుడు అగ్నిని కురిపించాడు. అలాగే బైబిల్ గ్రంథంలో చూస్తే లోతు ఉన్న స్థలంలో
ఆ లోతు కుటుంబాన్ని మాత్రమే కాపాడి అగ్ని చేత వాళ్ళందరినీ దహించి వేశాడు దేవుడు. ఇప్పుడు కూడా దేవుడు ఉన్నాడు అనేది మనకు కనువిప్పు కలగడానికి ఈ రీతిగా మనము ఈ వాక్యం నుండి కొన్ని హెచ్చరికలుగా మనం తీసుకోవాలి. దేవుడు లేడు అనుకోకుండా దేవుడు మనతో ఉన్నాడని చెప్పుకోవడానికి గొప్ప అద్భుతమైన సంఘటన ఈ మధ్య కాలంలో జరిగింది. చూడండి, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరిచినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప మేలులు చేస్తాడు. దేవుని మహిమపరచకుండా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా ఉంటే ఎలాంటి దృశ్యాలు మనము చూడగలుగుతున్నాము. బైబిల్ గ్రంథంలో నుండి ప్రారంభోచనంగా మనం చూద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 12వ వచనం. నిన్ను సేవింప నల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు, అట్టి జనములు నిర్మూలము చేయబడును. చూడండి, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, మన దేవుడు రోషము కలిగిన దేవుడు. ఒకసారి ఒక సందర్భంలో చూస్తే ప్రభువారు దేవాలయములు ఎదుట వ్యాపారం చేస్తూ వారిని బల్లాలు పడగొట్టి కొరడా పట్టుకొని దేవుడు ఆ రీతిగా రోషము గల దేవుడని నిరూపించున్నాడు. ఇక్కడ దేవుని భయం మనలో ఉండాలని, దేవుని ఆరాధించకపోతే, దేవుని మహిమపరచకపోతే, దేవునికి తగిన మహిమ ప్రభావములు దేవునికి ఇవ్వకుండా ఉంటే ఏం జరుగుతుందంటే, నిన్ను సేవింప నొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు. కొన్ని లక్షల ఖర్చుతో కట్టిన భవనాలు నేడు లేవు. ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులందరూ ఆ స్థలంలో ఉండేవారు. అవన్నీ కూడా నేలమట్టమై ఉన్నాయి, ఇప్పుడు కూడా తగలబడుతున్నాయి. గల కారణం ఏంటంటే, దేవుని మహిమపరచాలని దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను సేవింప నల్లని ఏ ప్రజలైనా, ఎంతమంది ఎలాంటి ఉందా స్థలంలో ఉన్నాయో సరే, వాళ్ళందరూ కూడా దేవుని మహిమపరచకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, అగ్ని వస్తుంటే వాళ్ళకున్న కోట్ల విలువ చేసే కార్లను వదిలివేసి పారిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక దేవుడు మనతో ఉన్నాడని చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ మనము బైబిల్లో నుండి చూడగలుగుతున్నాము. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఆయనను సేవించాలి, ఆయనను ఆరాధించాలి అని దేవుడు కోరుతున్నాడు. చూడండి, ఒక సందర్భం బైబిల్ గ్రంథం నుండి మీకు చూపిస్తాను. సమరయ స్త్రీ కనిపిస్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వస్తున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద అయినను యెరూషలేములో అయినను మీరు తండ్రిని ఆరాధింపరు. చూడండి, ఓకే, చూడండి, సమరయ స్త్రీ, దేవుడు ఆ స్త్రీకి ఏం చెబుతున్నంటే, అమ్మా, ఆరాధించవలసిన స్థలం ఉన్నది, ఆరాధించవలసిన స్థలం ఒకటి ఉన్నది. అది ఏంటంటే యెరూషలేములో అని ఆమె తెలుసుకున్నది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆమె గురించి ఏం చెప్పాడంటే, ఆరాధించవలసిన సమయం వచ్చింది, తండ్రిని ఆరాధించేవారు
తండ్రిని మహిమపరిచేవారు ఎలా ఉండాలి, దేవునికి తగిన మహిమ ప్రభావములు ఎలా దేవునికి చెల్లించాలి, ఎలా దేవుని మహిమపరచాలి, ఎలా దేవుని కొనియాడాలి అని మనం చూస్తే ఆమె అనుకుంటుంది పర్వతం మీద ఆరాధిస్తున్నారు మా పితరులు, ఇదే దేవుడు అనుకుంటుంది. కానీ దేవుడు చెప్పిన మాట మనం చూస్తే ఆరాధించవలసిన స్థలం చెప్పాడు, ఆరాధించాల్సింది ఎలాగా దేవుడు చెప్పాడు. 4వ అధ్యాయము 21వ వచనం చదవమ్మా. అమ్మ, ఒక కాలం వస్తున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదను యెరూషలేములో అయినను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. మీరు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదుల నుండి కలుగుతున్నది, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. చూడండి, మనము తండ్రి అయిన దేవుని ఎలా ఆరాధించాలి, ఎలా మహిమపరచాలి, ఎలాగా దేవుని కొనియాడాలో ఇక్కడ వాక్యంలో గమనించినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఒక నపుంసకుడు కనిపిస్తున్నాడు. ఆయన ఆరాధించడానికి ఎక్కడి నుండి వచ్చాడంటే, ఎక్కడికి వచ్చాడంటే యెరూషలేముకు వచ్చాడు. తండ్రిని మహిమపరచడం అంటే మామూలు విషయం కాదు. తండ్రిని మహిమపరచడానికి ఐథియోపియా దేశం నుండి అతడు యెరూషలేముకు వచ్చాడు. 8వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథం 27వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యములు 8:27. అప్పుడు ఐథియోపియాలో రాణి అయిన కందకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. చూడండి, దేవుని ఆరాధించడానికి ఐథియోపియా దేశం నుండి యెరూషలేముకు వచ్చాడు నపుంసకుడు. తండ్రిని ఆరాధించడానికి వచ్చాడు. తండ్రిని ఆరాధించడానికి వస్తే అతని జీవితంలో ఏం జరిగిందంటే అతడు మారు మనసు పొందే అవకాశం దేవుడు ఇచ్చాడు. సరిగ్గా ఆరాధించడానికి వచ్చాడు. అక్కడేమో దేవుడేమో వాక్యం ద్వారా అతనితో మాట్లాడాడు. యెషయా గ్రంథంలో నుండి అతడు వాక్యం చదువుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు పిలుపును పురుకొల్పి రథము కంటే ఎక్కువగా ముందుగా పరిగెత్తి ఆ యొక్క నపుంసకుడికి కావలసిన వాక్యాన్ని ఇతని ద్వారా బోధించడం జరిగింది. అప్పటికప్పుడే, ఇక రేపు మాపు అనేది లేకుండా అప్పటికప్పుడే అతడు బాప్తిసం పొందాడు. దేవుని ఆరాధించవలసిన స్థలం తెలుసుకున్నాడు. ఎలా ఆరాధించాలో కూడా అతడు ఎరిగినాడు. తర్వాత చదువుదాం, 28వ వచనం చదువుమా. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథము చదువుతూ ఉండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని తెలుసుకోమని చెప్పెను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త యెషయా గ్రంథం చదువుతుండగా విని, నీవు చదువునది గ్రహించున్నావని అడుగగా. చూడండి, మనము దేవుని వాక్యం వింటున్నాం, దేవుని వాక్యం చదువుతున్నాం. ఇక్కడ ఈ వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు పిలుపుతో వర్తమానం పంపించి నీవు చదివేదేమిటి, గ్రహిస్తున్నావు అనగానే ఆ యొక్క నపుంసకుడు ఒక ప్రశ్న వేశాడు. తర్వాత చదవమా. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనును. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఇదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడిను, బొచ్చు కత్తిరించు వారిని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనముగా ఉండను అలాగే ఆయన నోరు తెరవకుండెను. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయములో ఉన్న మాట అతడు చదివాడు. చదువుతా ఉంటుంటే ఈ వాక్యం నా కోసం బోధించాడా, ఎవరి గురించి చెప్పారంటే చూడండి, 7వ వచనం 53వ అధ్యాయము
7వ వచనం. అతడు దౌర్జన్యం నందును బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయం తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడెను కదా. చూడండి, ఈ వాక్యం ఇతరులతో మాట్లాడుతుండగా దేవుడు ఏం చేశాడంటే అతనిలో పశ్చాత్తాపాన్ని దేవుడు కలిగించాడు, మారు మనసును కలిగించాడు. ఈరోజు వాక్యం వింటుండగా దేవుడు నీతో మాట్లాడవచ్చు, లేదా మనతో మాట్లాడవచ్చు. ఆత్మ చేత పిలుపుగాతో బోధించబడ్డ మాటను బట్టి అతడు ఏం చేశాడంటే చూడండి, తర్వాత 33వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 8:33. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకగా పోయిను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలా చెబుతున్నాడు? తన్ను గూర్చియా వేరొకరు గూర్చియా? దయచేసి నాకు తెలుపమని పిలుపుని అడిగాను. చూడండి, కొన్నిసార్లు వాక్యం వింటుండగా మనకు అర్థం కాకపోవచ్చు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నా గురించే చెప్పారు కదా అనుకుంటారు. అలాగే ఈ నపుంసకుడు కూడా అదే ప్రశ్న వచ్చింది, దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట అని చూస్తే తర్వాత చూద్దాం. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించను. చూడండి, యేసును గురించిన సువార్త. యేసును గురించిన సువార్త అనగా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆయన జననం, మరణం, పునరుద్ధానం గురించిన సువార్తను అతనికి బోధించడం మనము చూస్తున్నాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడు అని చెప్పడానికి ఈ వచనంలో ఆయన సువార్తను అతనికి బోధించాడు. ఏ సువార్త అంటే ప్రభువైన యేసు నీ పాపముల కొరకు చనిపోయాడు, నీ పాపముల కొరకు తిరిగి లేచాడు, నీ పాపముల కొరకు తిరిగి రాబోతున్నాడు అనే సువార్తను, ఒక శుభవార్తను అతడు చెప్పడం మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, సువార్త అనగా నిర్వచనం ఇక్కడ కనిపిస్తుంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 3వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుని, అదేమనగా లేఖనము ప్రకారం క్రీస్తు మన పాపము నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిన, లేఖన ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. ఈ సువార్తను ఆ నపుంసకుడికి చెప్పగానే దేవుడు ఏం చేశాడంటే కార్యం జరిగించాడు. అతనిలో పశ్చాత్తాపాన్ని కలిగించాడు దేవుడు, అతనిలో మారు మనసు కలిగించాడు దేవుడు. ఈ సమయం పోతే మళ్ళా వచ్చిద్దో రాదని అతడు ఏం చేశాడంటే ఇక తడువు చేయకుండా, వాయిదా వేయకుండా అప్పటికప్పుడే దేవుని నమ్ముకోవడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు 8వ అధ్యాయం వద్దాం. అపోస్తలుల కార్యములు గ్రంథం సువార్త ప్రకటించిన 36వ వచనం చదవమా. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 36వ వచనం. వారు త్రోవలో వెళ్తుండగా నీళ్ళున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆనందమేమని అడిగి రథము నింపమని ఆజ్ఞాపించెను. చూడండి, పిలుపు అలా దిగాడు, అలాగే నపుంసకుడు కూడా దిగాడు. నీళ్ళున్న చోట్లో ఉన్నారు. వాళ్ళు యేసయ్యను గురించి బోధించారు, యేసయ్యను గురించి తెలుసుకున్నాడు. తర్వాత చదవమా. పిలుపు నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన పొందవచ్చుమని చెప్పిన అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముచున్నామని ఉత్తరం ఇచ్చిన. పిలుపు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగి అంతటా పిలుపు అతనికి బాప్తిస్మిచ్చును. వారు నీళ్ళ నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ
పిలుపును కోల్పోయాను. చూడండి ఇక్కడ వాక్యంలో చూస్తే ఆరాధించడానికి వచ్చాడు అతడు మారు మనసు పొంది సంతోషంగా తన దేశానికి వెళ్ళాడు. అందుకని ఈ రోజున ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా బైబిల్ గ్రంథం చూస్తే ఆరాధించకుండా ఉంటే, దేవుని మహిమపరచకుండా ఉంటే, దేవుడు లేడు అని చెబితే మన పరిస్థితి ఏమవుతుందో అని ఒక హెచ్చరికగా మనం చూస్తున్నాం. మీరు వెళ్ళిన తర్వాత చూడండి, లాస్ ఏంజల్స్ అని యూట్యూబ్ లో మీరు చూడండి, కాలిఫోర్నియా ప్రాంతంలో ఏం జరిగిందో చూడండి, మీకు ఇంకా అర్థమవుతుంది. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కొద్ది ముందుకు వెళదాం. దేవుని మహిమపరచడం వల్ల మనకేం జరుగుతుందో చూద్దాం. ఆరాధించకపోతే ఇలా ఉంటుంది, ఆరాధిస్తే మన జీవితంలో ఏం జరుగుతుందో చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయము. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 15వ వచనం, 390వ పేజీ. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షం గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. చూడండి ఇక్కడ సుమారుగా 8వ తారీఖు జరిగింది. 5వ తారీఖు మీరు ఫోన్లో చూస్తే ఒక లేడీ లాస్ ఏంజల్స్ ప్రాంతంలో దేవుని ఉగ్రత రాబోతుంది అని ఒక మైక్ పట్టుకొని ప్రవశించింది. ఒక ప్రవచనం చెప్పింది. దేవుడు 48 గంటల్లో దాన్ని ప్రవచనాన్ని నెరవేర్చాడు దేవుడు. అయినా సరే వాళ్ళు దేవుని మాట వినలేదు. అలాగే ఇక్కడ కూడా 2వ దినవృత్తాంతముల గ్రంథంలో చూస్తే వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులందు తన నివాస స్థలమందును కటాక్షం గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుతూ వచ్చాను. అయితే దేవుని సువార్త పంపిస్తూ వచ్చాడు దేవుడు. వాళ్ళు ఏం చేశారంటే ఇలాగ వాళ్ళు దేవుని సువార్తను వ్యతిరేకించారు. చూడండి తర్వాత చదువుమా. ఆయన పెందలకాట్లు లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించు ఆయన ప్రవక్తలను హింసిస్తున్నారు. రాగా నివారింప శక్యము కాకుండా ఆయన యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చాను. చూడండి ఎన్ని ట్యాంకులు నీళ్లు తెచ్చినా గానీ ఆ ముప్పు ఆరిపోవట్లేదు. ఇప్పుడు కూడా నివారింప శక్యము కానీ దేవుని ఉగ్రత ఆ ప్రజల మీద వచ్చిందంటే వాళ్ళు ఏం చేశారంటే అనేక రీతిలుగా దేవుని మాటలు చెబుతున్నా గానీ వాళ్ళు ఎగతాళి చేశారు, వాక్యాన్ని ఎదిరించారు, తిరుగుబాటు చేశారు. అలాంటి పరిస్థితిలో నివారింప శక్యము కానీ అగ్ని దిగింది. అలనాడు సొదొమ గొమొర్రా ప్రాంతంలో అగ్ని చేత దేవుడు వాళ్లకు తీర్పు ఇచ్చాడు. ఈనాడు కూడా అగ్ని చేత దేవుడు తన ఉగ్రతను చూపిస్తున్నట్లు బైబిల్ గ్రంథం నుండి మనం చూస్తున్నాం. దూతల ద్వారా చెప్పారు, ప్రవచనాలు చెప్పారు, అయినా సరే వాళ్ళు వినను అన్నట్లు ఉన్నారు. ఇంకా బైబిల్ గ్రంథం చూస్తే దూతలు అనగా ఎవరో చూద్దాం. మలాకి గ్రంథం 786వ పేజీ. దూతలు అంటే ఎవరో చూద్దాం. 786వ పేజీ 2వ అధ్యాయము 7వ వచనం. యాజకులు సైన్యములకు అధిపతులు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్రములో నేర్చుకుందరు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. చూడండి దూతలు అంటే ఎవరంటే యాజకులు, స్వార్థికులు లేదా పాస్టర్స్, దేవుని మాట ప్రకటించేవారు అని అర్థం. ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే దేవుడు కటాక్షము కలిగిన దేవుడు గనక, జాలి కలిగిన దేవుడు గనక నివారింప శక్యం కానీ ఉగ్రతను పంపించాడు దేవుడు. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్లయితే
దేవుని మహిమపరచకపోతే ఇలా అవుతుందా అనుకుంటాం, కానీ ఖచ్చితంగా దేవుడు జరిగించి ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ ఒక రాజు కనిపిస్తున్నాడు, హేరోదు మహారాజు. తన కుటుంబంలో అందరినీ కూడా సింహాసనం తన తర్వాత వచ్చిందని అందరు కూడా చంపించిన క్రూరుడు, మహా భయంకరమైన వ్యక్తి హేరోదు. చూడండి 21వ వచనం చూడండి. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానస్వరం కాదని కేకలు వేసింది. అతడు దేవుని మహిమపరుస్తున్నందున వెంటనే ప్రభు దూత అతని మొత్తును గనుక పురుగులు పడి ప్రాణం విడిచింది. చూడండి ఎంత భయంకరమైనటువంటి మరణాన్ని హేరోదు పొందాడో చూడండి. దేవుని మహిమపరచనందున దేవునికి ఇవ్వాల్సిన గౌరవ ప్రభావములు వాడు ఇవ్వనందున దేవుడు ఏం చేశాడంటే దేవుడు మొత్తేశాడు, పురుగుల పడి చనిపోయే శిక్షను వేశాడు దేవుడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే అలాగే మనము కూడా దేవుని మహిమపరచాలి, దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధించకపోతే అల్లాడేమో పాత నిబంధన కాలంలో నోవాహు దినాల్లో నేల చేత దేవుడు బుద్ధి చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే నీళ్లు కాదు, నుప్పు లేదా అగ్ని చేత దేవుడు మొత్తం కూడా భద్రం చేసి ఉంచాడు. ఆ అగ్ని ఎలా ఉందంటే మన కోసం, లేదా దేవుని యొక్క వ్యతిరేకంగా దేవుడు లేడు అని చెప్పే వారి కోసం దేవుడు ఎలాంటి అగ్నిని నిల్వ చేశాడంటే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 3 నుండి 7 వచనాలు. అంత్య దినములలో తమ స్వకీయ దురాశల చేత నడుచుకొనుచు ఏమైనని ఉంచదము సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురు. మొదట మీరు తెలుసుకున్నారన్న ఏలనగా పూర్వం నుండి ఆకాశం ఉండేనని నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మనుషులు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకమును నీటి వరదలో మునిగి నశించును. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినది, అది వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నది. చూడండి, దేవుడు గత కాలంలో నోవాహు దినంలో నీళ్లను భద్రం చేస్తే ఇప్పుడు ఏం చేశాడు దేవుడు అంటే భక్తిహీనుల తీర్పు నాశనం కొరకు అగ్నిని నిల్వ చేశాడు దేవుడు. చూడండి, అగ్ని వస్తే ఎక్కడ తప్పించుకుంటా చెప్పండి? ఎవరు తప్పించుకోలేదు. కొన్ని లక్షల విలువైనటువంటి ఆ ఇళ్ళు, కోట్ల విలువ చేసే కార్లు అన్ని కూడా కాలిపోతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుని మహిమపరిచినప్పుడు, దేవునికి ఇవ్వాల్సిన విలువను మనం ఇచ్చినప్పుడు, మనము నోవాహు దినంలో 8 మంది కుటుంబాన్ని దేవుడు తప్పించాడు, లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. అలాగే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ లాస్ ఏంజల్స్ ప్రాంతంలో ఒక చర్చి కాలిపోలేదు, ఒక శిలువ కాలిపోలేదు, బైబిల్ గ్రంథాలు కాలిపోలేదు. అలాగే ఒక భక్తిపరుడైన ఒక ఇల్లు, ఒక అతని ఇల్లు చుట్టూ అగ్ని కాలేదు, కానీ ఆ ఇల్లు ఏం కాలేదు. చూడండి, అలాడు లోతు కాలంలో ఆ కుటుంబాన్ని దేవుడు ఎలా కాచి కాపాడాడో ఈ రోజు కూడా ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. తర్వాత మీరు ఫోన్ లో తర్వాత చూడొచ్చు. ఆయన ఇచ్చిన గొప్ప సాక్ష్యం ఏంటంటే గొప్ప దేవుడు నన్ను కాపాడాడు అని కన్నీరుతో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో చూస్తే ఇక
ఇక్కడ హేరోదు దేవుని మహిమపరచలేదు, దేవుని ఉగ్రత వచ్చేసింది. అలాగే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి చదువుదాం. చదువుమా. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును, సత్క్రియలను ఓపుగా చేయించు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం ఇచ్చును. చూడండి, కనుక నేటి దినముల్లో దేవుని రాకడ గుర్తులు అనేకం జరుగుతున్నాయి. గత కాలంలో చూసాం, భూకంపం ఎక్కడో వచ్చిందంటే మన ఊరు కూడా వచ్చింది, మన ప్రాంతం కూడా వచ్చింది. అలాగే దేవుని ఉగ్రత భక్తిహీనులైన వారి మీదకి వచ్చేసింది. అలాగే మనము సాక్ష్యం కాపాడుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మీకా గ్రంథం 764వ పేజీ. మీకా గ్రంథము 764వ పేజీ, 2వ అధ్యాయము 11వ వచనం. వారికి ముందుగా పోవును, వారి గుమ్ములు పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. చూడండి, ఎన్నో గొప్ప గొప్ప ప్రాకారములు, ఎన్నో పెద్ద పెద్ద అంతస్తులు కూడా కాలిపోయాయి. ఇలా బైబిల్ గ్రంథం చూస్తే ప్రాకారము పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్ములు పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడు ఉన్నాడు. దేవుడు ఆ ప్రాంతాన్ని కాపాడాడు. అయితే మనము లేదా కాపాడబడిన కుటుంబం ఎలా ఉన్నదంటే ఈ వాక్యం చదువుకుందాం. చూడండి, 90వ కీర్తన దేవుని నమ్ముకున్న వారి కుటుంబం ఎలా ఉన్నదో చూద్దాం. 91వ కీర్తన చూడండి దయచేసి. 91వ కీర్తన 1వ వచనం. మహోన్నతుని చాటు నివసించువాడి, సర్వశక్తుని నేను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెబుతున్నాను. వేటకాని ఉరి నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. చూడండి, ఏ అపాయము మన మీదకి రాదు, ఏ తెగులు మన మీదకి రాదు, మన గుడారమును కూడా సమీపించదని దేవుడు తెలియజేస్తున్నాడు. 5వ వచనం చదువుదాం. రాత్రి వేళ కలుగు భయం కరణం, పగటి వేళ ఎగురు బాణము కరణం, చీకటిలో సంచరించి తెగులు కరణం, మధ్యాహ్నం ముందు పాడుచే రోగము కరణం, నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడిన అపాయం నీ యొద్దకు రాదు. 8వ వచనం. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనుల ప్రతిఫలం కలుగును. చూడండి, ఈ మాటలు దేవుడు నెరవేర్చాడు. ఈ మాటలు దేవుడు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులైన వారి కుటుంబం, వారి స్థలాలు నేలమట్టమైనట్లు మనం చూస్తున్నాం. కనుక దేవుడు మనల్ని కాచి కాపాడే దేవుడు. రాకడ దినాలు దగ్గరగా ఉన్నాయి, మనలను మనము సిద్ధపరచుకోవాలి. దేవుని మహిమపరచాలని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. కనుక మహిమపరిచినప్పుడు దేవుడు లోతు కుటుంబాన్ని కాపాడినట్లు మనల్ని కాపాడతాడు. మహిమపరచకుండా ఉంటే, ఆరాధించకుండా ఉంటే హేరోదుల పనిష్మెంట్ వస్తుంది. కనుక మన జీవితంలో అలాంటి ఉగ్రతకు గురి కాకుండా వేటకాని ఉరి నుండి తప్పించే దేవుడు మన దేవుడు, తెగులు నుండి తప్పించే దేవుడు, అగ్ని నుండి కాపాడే దేవుడు మన దేవుడు ఉన్నాడు. కనుక ఈరోజు ఈ వాక్యమును బట్టి మనలను మనము సిద్ధపరచుకుందాం, సరి చేసుకుందాం. ఒకవేళ దేవునికి మహిమ ప్రభావం చెల్లించుకుంటుంటే ఇప్పటి నుండే మనం తీర్మానం చేసుకొని దేవునికి సాక్షులుగా జీవించుదాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయగాక. కళ్ళు మూసుకోనండి, మోకరించండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం.
మహోన్నతుడ పరిశుద్ధుడ మా యేసయ్య మీకే వందనాలు. మీ సన్నిధిలో దేవుని మహిమపరచాలని నేడు ఈ వాక్యం ద్వారా మాట్లాడిన తండ్రి మీకు స్తోత్ర. అనేకులు ప్రాణాన్ని, కుటుంబాలను, ఆస్తిని కోల్పోయి ఉన్నారు. అలాంటి పరిస్థితులు మేము లేవు. మీ సన్నిధిలో మమ్మల్ని కాచి కాపాడడానికి మీకే స్తోత్రాలు. మా వాగులైన గ్రేస్ బ్యాప్టిస్ట్ సంఘం కొరకు, గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాం. బలహీన స్థితిలో ఉన్న బిడ్డలను బలపరచండి. వ్యాధిగ్రస్తులైన వారికి స్వస్థ దయచేయండి. మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని వాక్యం బోధిస్తుండగా సహాయం చేయండి. మా పితరుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘములో ఉన్న పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. వివాహం కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు. సహాయం చేయండి. ప్రయాణాలు కాపుదల దయచేయండి. పనులకు వెళుతుండగా మీ భద్రత దయచేయండి. కంటి పాపు వలె కాచి కాపాడు తండ్రి మీకే స్తోత్రాలు. ఉగ్రత నుండి అలాగే తెగుల నుండి కాచి కాపాడుతున్న తండ్రి మీకే స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను దీవించండి. రాలేని వారు మరొకసారి వచ్చి మీ గొప్ప మేలులను ఆశీర్వాదములు పొంది ఉండడానికి సహాయం అనుగ్రహించమని యేసు ఉన్నతమైన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుతుండగా కానుకలు దేవుని మహిమార్పై స్వీకరించుకోవడం. సమాపన చేయుము ప్రభువునకు నీదే సముదనము సమయమును సమాపన చేయుము ప్రభువునకు నీదే సముదనము సమయమును అబ్రాహాము అడిగెను ప్రభువప్పుడు
ప్రార్థన చేద్దాం. సమర్పించబడిన కానుక కొరకు మహోన్నతుడా, పరిశుద్ధుడా మా యేసయ్య, మీకే వందనాలు తెలియజేస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో ఈ మొదటి నెల అంతా కాచి కాపాడి చివరి విశ్రాంత దినములో ఈ రీతిగా చేరి మీ నామను స్తుతించి ప్రార్థించి ఆరాధన చేసుకునే భాగ్యం ఇచ్చారు. మీకే స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను దీవించండి. రాలేని వారు మరొకసారి రావడానికి సహాయం చేయండి. వచ్చే ఆదివారం ఫిబ్రవరి నెల మొదటి విశ్రాంతి దినం కొరకు ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మా సంఘంలో ఉన్న వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నాం, యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, కార్మికుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, శ్రామికుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ గొప్ప మందిరాన్ని కట్టించిన సురేష్ బాబు గారు ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. బలహీన స్థితిలో హాస్పిటల్ వైద్యం పొందుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. గాయాల చేత బాధపడుతున్న బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరచు దేవుడు నీవే, ఆయుష్ ఇచ్చే దేవుడు నీవే, ఆరోగ్యం ఇచ్చే దేవుడు నీవే కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిలో మేము ఎంతగా అభివృద్ధి పొందాము, వాటిలో ఇచ్చిన కానుకలైనటువంటి ప్రార్థన చేస్తున్నాం. మీకు ఇచ్చి మీ నామను శోధించి పట్టజాలను విస్తారమైన దీవెనలు పొంది ఉండడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. ఈ రోజు ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవించారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరిపించుకుంటున్నాం. మీ బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ దయాకరణ ఇచ్చారు, మీకే స్తోత్రాలు. నూతన వస్త్రం అనే కిరీటం ఇచ్చారు, మీకే స్తోత్రాలు. సంఘాన్ని దీవించండి. సంఘంలో ప్రతి కుటుంబం కొరకు ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దుఃఖకరమైన పరిస్థితుల బిడ్డలను ఆదరించండి. తల్లి విడిసిన తండ్రి విడిసిన నేను విడువని ఎడబాయనని చెప్పిన ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోవడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను దీవించండి. రాలేని వారు మరొకసారి మీ మందిరంలో చేరి మీ గొప్ప మేలులను ఆశీర్వాదములు పొంది ఉండడానికి సహాయం అనుగ్రహించమని, ఎత్తబడిన కానుకలను మీ సన్నిధిలో వాడి కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించమని, రెట్టింపు దీవెనలు రెట్టింపు మేలులు పొంది ఉండడానికి సహాయం దయచేయమని యేసయ్య పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ నిలబడదాం. చివరి కీర్తన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. వచ్చే ఆదివారం ప్రభువాల ఆరాధన ఉంటుంది. కొంతమంది దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నారని వచ్చే ఆదివారం మొదటి ఆదివారం కనుక వచ్చే ఆదివారం ప్రభువాల ఆరాధన ఉంటుంది. సిద్ధపడి రావాలని తెలియజేస్తున్నాను. కర్తమమ్ము నోదీవించి క్షేమామిచ్చి పంపుము జీవహార వార్తానిచి మమ్మును పోషించుము. ఈహానిను వేడుకొని బావుగా స్తుతింతుము. పరమందు చేరింకా స్తోత్రము చేయింతుము. పరమ తండ్రి, నా పరిశుద్ధంగా ఈ రాజ్యం వచ్చుగా ఈ చిత్తం పరమ నెరవేర్చినట్లు వేరేగా మా కావలసినవి దయచేయండి. మారణస్తున్న విషయించగా మారణ క్షమించు, ముసలిగాలు తప్పించు. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య విశ్వాసము సన్నిధి ఇక్కడ చేరిన వారికి రాలేని వారికి సకల పరిశుద్ధులకు తన కృప సదాకాలం మనందరికి తోడై ఉండదు గాక. ఆమేన్. అందరికి వందనాలండి. వచ్చే ఆదివారం ప్రభువాల ఆరాధన ఉంటుంది.